అనగనగా జగన్నాథపురం అనే గ్రామంలో పెంటయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు ధనవంతుడే కాదు, పరమ అత్యాసపరుడు, మహాపిసినారి కూడా. అతనికి డబ్బును ఖర్చు చేయడమంటే ప్రాణం పోయినంత బాధ. పైసా పోతే ప్రాణం పోయినట్టే అనేది అతడి నిత్య మంత్రం. అతడు నిత్యం పాత బట్టలే ధరించేవాడు. తన పని మనిషి నారాయణమ్మకు కూడా పాత పచ్చడినే పెట్టేవాడు. అతడి భార్య పేరు లక్ష్మమ్మ. ఆమె మంచి మనసు కలది, దయ కలది. ఆమె ఇంటి గుమ్మం దాటేవారికి కూడా మంచినీళ్ళివ్వకుండా పెంటయ్య ఆంక్షలు విధించేవాడు. ఒక్క నీటి బొట్టు కూడా దండగా అని కసురుకునేవాడు. ఏవండి, దేవుడి దయ వల్ల మనకి ఎంత సంపదుంది. మన గ్రామంలో పేదవారు చాలా మందున్నారు. ముఖ్యంగా సుబ్బిగాడు కూలికి పోలేక తన పిల్లల్ని కష్టపెడుతున్నాడు. వారికి కనీసం కడుపు నిండా అన్నం కూడా దొరకడం లేదండి. ఈ 10 గుట్టల్లో నుంచి వారికొందరికి సహాయం చేద్దామా? నోరు ముయి లక్ష్మమ్మ, ఎంత ధైర్యం నీకు? డబ్బును పోగు చేయడం తెలుసు కాని ఖర్చు పెట్టడం తెలీదా? ఈ సంపద నా కష్టం. ఎవరికి ఒక్క పైసా కూడా దానం చెయ్యకూడదు. నువ్విచ్చిన ప్రతి గింజ మట్టిలో వేసినట్లే. మన సంపదకు తాళం చెవి నా చేతిలో ఉంది. నువ్వేమీ ఆలోచించకు, పోయి నీ పని చూసుకో. ఆ మాటలకు లక్ష్మమ్మ నిస్సాహికంగా కన్నీళ్లను దాచుకుంటూ లోపలికి వెళ్లిపోయేది. పెంటయ్యకు 300 ఎకరాల సారవంతమైన భూమి ఉన్నా ఇంకా 100 కొలది ఎకరాల భూమి ఎక్కడైనా చౌకగా దొరికితే కొందామనే తపనతో ఉండేవాడు. ఒకానొక సంవత్సరం గ్రామంలో వర్షాలు సరిగ్గా పడక పెద్ద కరువొచ్చింది. పంటలేమో ఎండిపోయాయి. కూలీలకు, చిన్న రైతులకు పనులు దొరకక తిండికి కూడా ఇబ్బంది పడసాగారు. ఆ సమయంలో సుబ్బయ్య అనే పేద రైతు తన భార్య సీతమ్మతో కలిసి పెంటయ్య ఇంటికి వచ్చాడు. సుబ్బయ్య కళ్ళల్లో కన్నీళ్లు. అయ్యా పెంటయ్య గారు, మీరు ధర్మదాతలు. దయచేసి చూడండి, మా పొలం ఎండిపోయింది. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు. ఈ కరువు కాలంలో మీరు తప్ప మాకు దిక్కులేదు. మీ గోదాములో ధాన్యం నిండుగా ఉంది. దయచేసి కొద్దిపాటి ధాన్యం అప్పుగా ఇవ్వండి. పంట పండగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను అని దీనంగా వేడుకున్నాడు. పోపో, నా దగ్గర ధాన్యం అప్పుగా ఇచ్చేంత మిగిలేం లేదు. అది నా కష్టం. కరువు నీకొక్కడికేం కాదు, అందరికీ వచ్చింది. నువ్వు నీ కష్టం చూసుకో. నా గోదాములు అడుక్కునే వాళ్ల కోసం తెరిచుంచలేదు. ఒక్క గింజ కూడా ఇవ్వను. సుబ్బయ్య, సీతమ్మ నిరాశతో వెనుదిరిగారు. ఈ కఠినత్వం అంతా చూసిన లక్ష్మమ్మ భర్త భయం ఉన్నా ఆ రాత్రి రహస్యంగా పెరటి వైపున ఉన్న సుబ్బయ్యకు కొంత ధాన్యమిచ్చి, సుబ్బయ్య, ఇది తీసుకెళ్లి పిల్లల కడుపు నింపు, ఎవరికీ చెప్పకు అని పంపింది. లక్ష్మమ్మ మనసు బాధపడేది, కాని భర్తకు భయపడి ఏమీ చేయలేకపోయేది. కొన్నాళ్లకు పెంటయ్య స్నేహితులు నరసింహులు మరియు గోవిందులు అతడికి 100 మైళ్ల దూరంలో కొండ ప్రాంతానికి దగ్గరలో కోయరాజుల ఆధీనంలో ఉన్న పెద్ద పీఠభూమి గురించి చెప్పారు. పెంటయ్య, ఆ భూమి బంగారం పండే నేల, కాని కోయరాజులు మన్యంలోకి ఎవరిని రానివ్వడం లేదు అని నరసింహులు చెప్పగానే పెంటయ్యకు దాన్ని దక్కించుకోవాలని దురాశ పెరిగింది. అప్పుడు పెంటయ్య వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా మరుసటి రోజే ఆ ప్రాంతానికి బయలుదేరాడు. అమాయకులైన కోయవారిని మోసం చేయడానికి మంచి తినుబండారాలు, రంగురంగుల బొమ్మలు ఒక పెద్ద పుట్టలో వేసుకుని కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే కోయరాజు మన్యరాజుని కలిసి అతడి బిడ్డలకు మిఠాయిలు, ఆట వస్తువులు పంచిపెట్టి రాజు మనసుని గెలుచుకున్నారు. అప్పుడు మన్యరాజు, పెంటయ్య గారు, మీరు మాకు చాలా గౌరవం ఇచ్చారు. మీకు ఏం కావాలో చెప్పండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాం అని మాట ఇచ్చాడు. అప్పుడు పెంటయ్య, మన్యరాజా, ఈ ప్రాంతం నాకు బాగా నచ్చింది. నాకు కొంత భూమి కావాలి. దాన్ని నేను సాగు చేసుకుంటాను. మీకు బహుమతిగా 10,000 వరహాలిస్తాను అని అడిగాడు. డబ్బొద్దు. మీకు మా భూమిపై అంత ఆశ ఉంటే ఇదిగో నా షరతు వినండి. మీరు రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మీరు నడిచినంత దూరం తిరిగి సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఇక్కడికి చేరుకోవాలి. మీరు నడిచినంత దూరం, మీరు గీసినంత భూమి అంతా ఉచితంగా మీకే ఇచ్చేస్తాను. కానీ ఒక్క క్షణం ఆలస్యమైనా మీరు ఏమీ పొందలేరు, ఏమీ లేదు. కోయరాజు మాటలు వినగానే పెంటయ్య ఆనందానికి హద్దుల్లే. ఆ రాత్రంతా కంటిమీది కొనుకు లేకుండా, అయ్యో అయ్యో, ఎంత అదృష్టం!
ఎంత సులువుగా భూమి దొరుకుతోంది అని సంతోషించాడు. మరుసటి రోజు ఉదయం సరిగ్గా 6 గంటలకు పెంటయ్య తన దురాశతో నిండిన పరుగును ప్రారంభించాడు. అతడు స్థూలకాయుడు అయినప్పటికీ వేల ఎకరాలు సంపాదించాలనే అత్యాశ అతడిని రాక్షసుడిలా వేగంగా పరుగెత్తేలా చేసింది. మధ్యాహ్నం వేళ ఎండలో పెంటయ్య పరుగును చూసిన గోపాలుడు అనే పశువుల కాపరి జాలిపడ్డాడు. అయ్యా, మధ్యాహ్నం అయింది. ఎండ చాలా తీవ్రంగా ఉంది. దయచేసి ఇక్కడ ఆగి ఈ చెట్టు కింద కాస్త విశ్రాంతి తీసుకుని ఈ మంచినీళ్ళు తాగండి అని అడిగాడు. ఈ నీళ్లు తాగే లోపల నేను సంపాదించుకోగలిగే ఒక అడుగు నేల నాకెంతో ముఖ్యం. నన్నాపకు, నాకు సమయం లేదు అని తిరస్కరించి కనీసం మంచినీళ్లు కూడా తాకుండా తన పరుగుని కొనసాగించాడు. ఇంకా కొంచెం, ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన తప్ప అతడికి ఇంకేవీ గుర్తులేదు. సాయంత్రం 4 అయ్యేసరికి పెంటయ్య బలహీనపడ్డాడు. వెనక్కి తిరిగి పరుగెత్తడం మొదలుపెట్టాడు. తన శరీరం సహకరించడం లేదు, కాని మనసులో ఉన్న అత్యాశ అతన్ని ముందుకు నెట్టింది. చివరికి తాను ప్రారంభించిన స్థలానికి సరిగ్గా 10 గజాల దూరంలో సాయంత్రం 6 గంటలు కావడానికి నిమిషం ముందే పెంటయ్య శోష వచ్చి కింద పడిపోయాడు. అతని ప్రాణం అక్కడే గాల్లో కలిసిపోయింది. కోయరాజు, అతడి అనుచరులు మరియు అక్కడే ఉన్న గోపాలుడు వచ్చి అతన్ని చూసి పెంటయ్య అత్యాశను చూసి జాలిపడ్డారు. చూశారా, ఇతడి అత్యాశే ఇతన్ని చంపేసింది. ఇతడు లక్షల ఎకరాలు కావాలనుకున్నాడు, కాని చివరికి ఏమైంది? చివరికి కోయరాజు ఆజ్ఞ ప్రకారం పెంటయ్య ఎంత పొడుగు ఉన్నాడో కొలిపించి 6 అడుగుల నేలలో గుయ్యి తవ్వించి అతన్ని పూడ్చిపెట్టి సమాధి చేయించాడు. పెంటయ్య అత్యాశతో ఎంత సంపాదించినా చివరికి అతడికి మిగిలింది కేవలం 6 అడుగుల స్థలం మాత్రమే. ఇతరులకు సాయం చేయని పిసినారితనం, దురాశతో బతికిన పెంటయ్య కదా అత్యాశ అన్నింటికీ చేటు అనే నీతిని గ్రామస్తులకు గుర్తు చేసింది. పచ్చని పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, కలకలలాడుతూ ఉండే ఒక అందమైన గ్రామం కైలాసగిరి. ఆ ఊరి ప్రజలు చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. వారికి ప్రకృతి అంటే ఎంతో ప్రేమ, గౌరవం. ఆ ఊరి మధ్యలో ఒక విశాలమైన మర్రి చెట్టుండేది. దాని చల్లని నీడలో కూర్చొని గ్రామ పెద్దలు, ప్రజలు కలిసిమెలిసి మాట్లాడుకునేవారు, సమస్యలు పరిష్కరించుకునేవారు. ఆ చెట్టుకు కొంచెం దూరంలో ఒక పురాతనమైన గుడి ఉండేది. ఆ గుడిలో శివుని వాహనమైన మహానంది విగ్రహం ఉండేది. ఆ నంది విగ్రహానికి ఆ ఊరి ప్రజలు తమ ప్రాణం కన్నా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. ఒకరోజు రాజయ్య అనే ఒక కొత్త వ్యక్తి ఆ ఊరికి వస్తాడు. అతడు చాలా తెలివైనవాడు, చదువుకున్నవాడు కూడా. ఒకరోజు మల్లేపల్లి అనే ఊరికి పొలాల వెంబడి నడుచుకుంటూ రాజయ్య ఆ ఊరి అందాల్ని చూస్తూ వెళ్తున్నాడు. అతని మనసులో కొత్త ఆలోచనలు, ఆశలు మొదలవుతున్నాయి. ఆ ఊరిని చూశాక రాజయ్య తనలో తాను ఇలా అనుకున్నాడు. ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే ఊరిలో ఒక చిన్న అద్దె ఇల్లు తీసుకుంటే బావుంటుంది అని అనుకుంటాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఒక చిన్న టీ కొట్టు కనిపించింది. అక్కడ కొంతమంది గ్రామస్తులు కూర్చొని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రాజయ్య కూడా అక్కడికి వెళ్లి వాళ్లతో కలిశాడు. నమస్కారం, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. నా పేరు రాజయ్య. అప్పుడు గ్రామస్తుడు ఇలా అన్నాడు. నమస్కారం బాబు, రండి కూర్చోండి. మీరేనా కొత్తగా వచ్చింది? చూడ్డానికి బాగా చదువుకున్న వ్యక్తిలా ఉన్నారే అని ఒక గ్రామస్తుడు అడిగాడు. అవును, నేను ఈ ఊర్లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉండాలని అనుకుంటున్నాను. ఓహో, చాలా మంచి ఆలోచన తీసుకున్నారు. మా ఊరు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు ఈ ఊరు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్నవారు కూడా చాలా బాగా నచ్చారు. మీ అందరితో కూడా తొందరగానే పరిచయం కూడా బాగా కుదిరింది అని రాజయ్య నవ్వుతూ చెప్పాడు. నువ్వు చెప్పేది కూడా నిజమే. మా ఊరిలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. మీకు ఏ సాయం కావాలన్నా మమ్మల్ని అడగొచ్చు. చాలా ధన్యవాదాలండి. మీ అందరి ప్రేమ, ఆదరణ నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. రాజయ్య కృతజ్ఞతగా అన్నాడు. రాజయ్యకి ఊరి ప్రజలతో తొందరగానే స్నేహం కుదిరింది. అతను అందరితో చాలా మర్యాదగా, ప్రేమగా మాట్లాడేవాడు. అలా వాళ్ళందరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.
ఒకరోజు రాజయ్య ఊర్లో తిరుగుతూ ఉండగా ఒక గ్రామస్థుడు రాజయ్య దగ్గరికి వస్తాడు. ఇద్దరు కలిసి అలా వెళ్తూ ఉండగా గుడి వైపుకు తీసుకెళ్తూ ఉండగా గుడి దగ్గర ఆగి అక్కడ ఉండే గ్రామస్థుడు రాజయ్యతో ఇలా అంటాడు. ఈ గుడిలోని నంది విగ్రహం గురించి విన్నావా? లేదే, నాకు తెలీదు. ఈ నంది విగ్రహం చాలా ప్రత్యేకమైంది. దీని వెనక చాలా కథలే ఉన్నాయి. పూర్వం ఈ గ్రామంలో ఒక గొప్ప శిల్పుండేవాడు. అతను ఈ నంది విగ్రహాన్ని చెక్కాడు. అతను దీన్ని చెక్కుతున్నప్పుడు దేవుడు కల్లో కనిపించి ఈ విగ్రహం చాలా శక్తివంతమైందని, దీనికి పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని చెప్పాడు. ఆ శిల్పి భక్తితో ఈ విగ్రహాన్ని పూర్తి చేశాడు. అవునా, చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఇంకేం కథలున్నాయి? ఇంకా చాలా కథలే ఉన్నాయి. ఈ నంది విగ్రహం గ్రామాన్ని రక్షిస్తుందని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటుందని ప్రజలు నమ్ముతారు. కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలో కరువు వచ్చినప్పుడు ప్రజలు ఈ నంది విగ్రహాన్ని పూజించారు. వెంటనే వర్షాలు కురిసి పంటలు పండాయి. అప్పటి నుండి ఈ విగ్రహంపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది. నిజంగా అద్భుతం. ఈ విగ్రహం చాలా శక్తివంతమైనదిగా కనిపిస్తోంది. అవునవును, అందుకే ఈ గ్రామంలోని ప్రజలు ఈ విగ్రహాన్ని ఎంతో భక్తితో పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఉత్సవమే జరుగుతుంది. ఆ సమయంలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలొచ్చి ఈ నంది విగ్రహాన్ని దర్శించుకుంటుంటారు. చాలా బాగుంది. ఈ నంది విగ్రహం గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా విషయాలున్నాయిలే. నీకు ఆసక్తుంటే నేను మరిన్ని కథలు చెప్తాను. ఖచ్చితంగా, నాకు వినాలనుంది. ఇలా వారి సంభాషణ కొనసాగుతుంది. కొన్ని రోజులకి ఊరికేమో కరువు వస్తుంది. అప్పుడు రాజయ్యకి గుర్తుకొస్తుంది. అతనికి ఆ నంది విగ్రహం గురించి తెలిసింది. ఒకరోజు రాత్రి రాజయ్య ఆ గుడికెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో అతడు ఆ నంది విగ్రహాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. ఇంత రాత్రైనా గుడిలో ఎవరూ లేరు. ఈ నంది విగ్రహాన్ని కాస్త దగ్గరగా పరిశీలిస్తాను. రాజయ్య నంది విగ్రహం దగ్గరికెళ్లి దాన్ని నిశితంగా పరిశీలిస్తాడు. ఈ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతమైన అందమైన శిల్పాన్ని ఇంతకు ముందు నేనెప్పుడు చూడలేదు. అతని విగ్రహాన్ని పరిశీలిస్తూ ఉండగా దాని కింద ఒక చిన్న రంధ్రం కనిపించింది. ఇదేంటి? ఈ రంధ్రంలో ఏదో ఉన్నట్లుంది. అక్కడొక చిన్న తాళం చెవి కనిపించింది. తాళం చెవి? ఇది ఇక్కడెందుకుంది? ఈ తాళం చెవి దేనికోసం ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. రాజయ్య ఆ తాళం చెవిని నంది విగ్రహానికి ఉపయోగించి చూడాలనుకున్నాడు. అతను తాళం చెవిని విగ్రహంలోని ఒక చిన్న రంధ్రంలోకి చొప్పించాడు. అరే, ఇది సరిగ్గా సరిపోయింది. అంటే ఈ తాళం చెవి ఈ విగ్రహానికి చెందుంటుంది. రాజయ్య తాళం చెవిని తిప్పాడు. కాని విగ్రహం మాత్రం కదల్లేదు. ఏంటి, ఇది తెరవడం లేదా? ఈ విగ్రహంలో ఏదో రహస్యం దాగుంది. ఈ తాళం చెవి దేనికోసం ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. రాజయ్య ఆ తాళం చెవిని తన జేబులో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఆ రాత్రి అతనికి నిద్రే పట్టలేదు. నంది విగ్రహం, ఆ తాళం చెవి అతని మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ విగ్రహం వెనుక ఉన్న రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రాజయ్య గుడికెళ్ళాడు. గుడి ప్రాంగణంలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక పాత గ్రంథం కనిపించింది. ఆ గ్రంథం చాలా పురాతనమైందిగా అనిపించింది. ఇదేంటి, ఇంత పాత గ్రంథం ఇక్కడెలా ఉంది? రాజయ్య ఆ గ్రంథాన్ని తెరిచి చూడగా అందులో నంది విగ్రహం గురించి, దాని వెనకున్న రహస్యం గురించి రాసుంది. ఈ నంది విగ్రహం ఒక శక్తివంతమైన శిల్పం. దీన్ని ఒక గొప్ప శిల్పి తన తపశ్శక్తితో చెక్కాడు. ఈ విగ్రహంలో ఒక మాయా తాళం చెవి ఉంది. ఆ తాళం చెవిని ఉపయోగించి విగ్రహాన్ని తెరిస్తే అందులో ఒక అమూల్యమైన ఒక పెట్టె ఉంటుంది. గ్రామానికి ఏదైనా కరువొచ్చినప్పుడు ఆ పెట్టె గ్రామానికి శ్రేయస్సును కలిగిస్తుంది. రాజయ్య ఆ గ్రంథాన్ని చదివి ఆశ్చర్యపోయాడు. అంటే నేను కనుగొన్న తాళం చెవి ఈ విగ్రహాన్ని తెరవడానికేనా? రాజయ్యకు చాలా ప్రశ్నలే తలెత్తాయి. అతను ఆ గ్రంథాన్ని పూర్తిగా చదవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విగ్రహాన్ని తెరవడానికి ఒక ప్రత్యేకమైన మంత్రం అవసరం. ఆ మంత్రం తెలిసిన వారే ఈ విగ్రహాన్ని తెరవగలరు. ఆ మంత్రం ఈ గ్రంథంలోనే ఉంది. కొంత సమయం తర్వాత అతనికి ఆ మంత్రం కనిపించింది.
ఇదే ఆ మంత్రం. కానీ ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలి? దీన్ని ఉపయోగించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయే. రాజయ్య ఆ నియమాల గురించి చదివాడు. ఆ నియమాల ప్రకారం ఆ మంత్రాన్ని ఉపయోగించే వ్యక్తి స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. అంతేకాకుండా గ్రామానికి సహాయం చేయాలనే ఉద్దేశం కలిగుండాలి. నాకు ఈ గ్రామానికి సహాయం చేయాలనుంది. నేను ఈ విగ్రహాన్ని తెరిచి ఆ రత్నాన్ని గ్రామానికివ్వాలి. రాజయ్య ఆ మంత్రాన్ని నేర్చుకుని రాత్రి గుడికెళ్ళాడు. ఆ రోజు రాత్రి రాజయ్య ఆ మంత్రాన్ని పఠిస్తూ తాళం చెవిని తిప్పాడు. విగ్రహం నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక బంగారు నాణేల పెట్టె కనిపించింది. అబ్బా, బంగారు నాణాల పెట్టె! ఈ విగ్రహంలో ఇదేం చేస్తుంది? రాజయ్య ఆ పెట్టెను బయటకు తీశాడు. అదేమో చాలా బరువుగా ఉంది. ఇందులో ఎన్ని నాణాలున్నాయో ఏమో. రాజయ్య ఆ పెట్టెను తెరిచి చూశాడు. అందులో లెక్కలేనన్ని బంగారు నాణాలున్నాయి. ఎన్ని బంగారు నాణాలా? ఇవి చాలా విలువైనవి. రాజయ్య ఆ నాణాల్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఈ నాణాలు ఈ గ్రామానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ గ్రామంలో పేదరికం, కరువుతో బాధపడుతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారుగా. ఈ నాణాలతో వారికి సహాయం చేయొచ్చు. రాజయ్య ఆ నాణాలను గ్రామానికి పంచాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ నాణాలను నేనెలా పెంచాలి? ఊరి పెద్దలకు చెప్తే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. రాజయ్య ఆ పెట్టెను తీసుకుని ఊరి పెద్దల దగ్గరకు వెళ్ళాడు. పెద్దలారా, ఈ నంది విగ్రహంలో ఈ బంగారు నాణాల పెట్టె దొరికింది. ఈ నాణాలను మన గ్రామానికి ఉపయోగించవచ్చు. ఊరి పెద్దలంతా ఆ నాణాలను చూసి ఆశ్చర్యపోయారు. రాజయ్య, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఈ నాణాలు మన గ్రామానికి ఎంతో ఉపయోగపడతాయి. మనం ఈ నాణాల్ని అందరికీ సమానంగా పంచుదాం. ఆ నాణాలతో గ్రామంలో పేదరికం, కరువు తొలగిపోయింది. రాజయ్య, నువ్వు మాకు దేవుడిలా సహాయం చేశావు. నీకెప్పటికీ రుణపడి ఉంటాం. రాజయ్య ఆ గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతని మంచి మనసు, సహాయం చేసే గుణం అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ రాజయ్య చేసిన మంచి పనికి ఊరి ప్రజలు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పట్నుంచి రాజయ్య ఆ ఊర్లోనే ఉండిపోయాడు. అతను ఊరి ప్రజలతో కలిసి వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవించాడు.